హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బోటి కర్రీ. చూడండి, ఈ విధంగా బోటిని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 కేజీ. ఇదంతా బాగా వాష్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఉన్నది ఏది ఉన్నా సరే మొత్తం వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫ్రెష్గా కడిగిన దాన్ని చూసారు కదా, ఇక్కడ నేను ఈ విధంగా బాయిల్ చేసుకున్నాను. ఈ విధంగా బోటి కలర్ అయితే ఇలా వస్తుంది మనకి బాయిల్ చేసినప్పుడు. ఇందులో ఎటువంటిది ఏది ఉన్నా వెళ్ళిపోతుంది. ఆయిల్ ఇలా హీట్ చేసుకున్నాను. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నేను ఎక్కువగానే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పేస్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి పసుపు వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బోటి, అదంతా బాగా శుభ్రంగా కడగాలి. బాయిల్ చేసిన తర్వాత కూడా 1 టైం కడిగితే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఫ్రెష్గా బాగుంటుంది. వీటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా నేను బోటిని అయితే అంతా యాడ్ చేసుకున్నాను. ఇది నేనంతా గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ బాగా కుక్ చేసాం కదా, అదే సగం కుక్ అయిపోయింది బాయిల్ చేసినప్పుడే. ఇలా బాగా కలుపుకోండి. ఇందులో కళ్ళు సాల్ట్ అంటారు కదా, అదే దొడ్డుప్పు, అది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం మటన్ కర్రీ, బోటి కర్రీలలో ఇదే ఉప్పు అనేది యాడ్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కూడా లాస్ట్లో మీరు టేస్ట్ చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఆరోగ్యానికి కూడా మంచిది, అందుకే ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది బాగా మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువగా ఏం ఉంచాల్సిన అవసరం లేదు. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 2 టమాటాలు అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ టమాటాలు ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒక మూత వేసుకుందాము. చూసారు కదా, సైడ్కి నేను ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే జొన్న రొట్టెలకని, కాంబినేషన్ బాగుంటుంది. టమాటాలన్నీ మగ్గాక ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా మగ్గిందో, మొత్తం ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. కాకపోతే నాన్ వెజ్ అంటేనే కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఎక్కువగానే యాడ్ చేశాను. కారం తప్ప ఇంకేమీ వేయలేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ కారం వేసి బాగా కలుపుతున్నాను, అప్పుడు ఇది ఘాటు అనేది రాదు. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచండి కారం వేసిన తర్వాత కూడా. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ కనిపించాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందులో కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం. గ్రేవీ ఉంటేనే మనకి రోటీస్తో కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ కొంచెం తినగలుగుతాం. అందరికీ సరిపోయేంత రావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇందులో కొద్దిగా నేను మేతి మసాలా పౌడర్ అంతా మిక్స్ చేసింది మసాలా కోసం యూజ్ చేస్తున్నాను. గరం మసాలా అన్నీ పౌడర్ చేసుకున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ కూడా నేను ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి ఏ విధంగా చేసుకోవాలో. ఎక్కువగా ఘాటు ఉండకుండా చిన్నపిల్లలు కూడా తినేటట్టుగా, టేస్ట్ బాగుండేటట్టుగా బాగుంటుంది. ఎక్కువగా వేరేది ఏది యాడ్ చేసుకోవద్దు మసాలాలో. సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వీటిలో ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గ్రేవీ ఇంకా పలసగానే ఉంది అనిపిస్తే కొంచెం కొబ్బరి పౌడర్ కానీ, పుట్నాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూసారుగా గిన్నెలోనే చేసుకున్నాను. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.